హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సైదాపూర్ విలేజ్. ఈరోజు ఫ్రెండ్స్ నా పిల్లలు హాస్టల్ నుంచి వచ్చాక నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీకైతే వీడియోలు చూపిస్తాను ఈరోజు. ఇంకా ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ ఇంకా బట్టలు అయితే మొత్తం బయట వేసాను. హాస్టల్ నుంచి తీసుకొచ్చిన బట్టలు అలాగే మా బట్టలు అయితే మొత్తం బయట వేసాను ఫ్రెండ్స్. ఈరోజు వాటర్ వస్తాయి మాకు వాటర్ ఫ్రెండ్స్ 3 రోజులకు ఒకసారి వస్తాయి. అలాగే ఫ్రెండ్స్ బట్టలు అయితే బయట వేసాను, గిన్నెలు కూడా బయట వేసాను. ఇంకా మా వారైతే ఫ్రెండ్స్ కార్పెంటర్ వర్క్ చేస్తారు ఇంటి దగ్గరే. ఇంకా వాటర్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇంకా రంబులు అయితే వాటర్ పట్టుకున్నాను. అలా 3 రోజులకు ఒకసారి వస్తాయి ఫ్రెండ్స్ వాటర్. ఇంకా ఇవైతే బయట వాడుకోవటానికి. ఇంకా బయట తాగే నీళ్ళు అయితే ఫ్రెండ్స్ కొనుక్కొని తెచ్చుకోవాలి. ఇంకా బట్టలు అయితే ఫ్రెండ్స్ మొత్తం అయితే చాలా ఉన్నాయి. బట్టలు, పిల్లల బట్టలు, హాస్టల్ నుంచి తీసుకొచ్చిన బట్టలు, మా బట్టలు. ఇంకా బట్టలు అయితే మొత్తం అయితే ఉతుకుదామనేసి బయట వేసాను. ఇంకా వాటర్ వచ్చేటప్పుడు అయితే బట్టలు అయితే ఉతుక్కుంటే ఫ్రెండ్స్ కొంచెం పొదుపు చేసినట్టు ఉంటుంది కదా వాటర్. అందుకే ఇంకా వాటర్ వచ్చేటప్పుడు బట్టలు ఉతుకుదామనేసి బయట వేసాను. అలా బట్టలు అయితే ఉతుకుతున్నాను ఫ్రెండ్స్. పిల్లల్ని అయితే హాస్టల్ తీసుకొచ్చేప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ జాయిన్ చేసేటప్పుడు అయితే మళ్ళీ వీడియో తీద్దామనేసి తీయలేదు. ఆ బట్టలు అయితే మొత్తం నానబెట్టి అయితే ఉతుకుతున్నాను. ఇంకా బట్టలు అయితే ఉతకటం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా బట్టలు అయితే మొత్తం జాడిస్తున్నాను. ఇంకా వాటర్ వచ్చేటప్పుడు అయితే నేను ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి కదా బట్టలు, అందుకే ఈరోజు వాటర్ వస్తాయని బట్టలు అయితే బయట వేసాను ఉతుకుదామనేసి. ఎందుకంటే 3 రోజులకు ఒకసారి వస్తాయి కదా ఫ్రెండ్స్ వాటర్, మాకైతే సరిపోవు. అందుకే ఇలా వాటర్ వచ్చేటప్పుడే బట్టలు అయితే ఉతుకుతున్నాను ఈరోజు. ఇంకా బట్టలు అయితే ఫ్రెండ్స్ మొత్తం అయితే జాడిచ్చాను, ఇంకా ఆరేసాను ఫ్రెండ్స్. అలా బట్టలు మాకైతే చిన్న దండం ఫ్రెండ్స్, అందుకే ఒకదాని మీద ఒకటి వేసాను బట్టలు. అలా బట్టలు అయితే మొత్తం జాడేయటం అయిపోయింది, ఆరేసాను. ఇంకా ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ స్టవ్ అయితే శుభ్రంగా తుడిచేసి కాఫీ పెడుతున్నాను మా వారికి. కాఫీ అయితే మరిగింది ఫ్రెండ్స్. నేనైతే ఈ మధ్యలో తీసుకున్నాను పడ్గరు. అలా కాఫీ గంజి పట్టుకోవడానికి, కళాయి పట్టుకోవడానికి పడ్గరు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాఫీ అయితే పెట్టాను మా వారికి. కాఫీ పెట్టాక ఇడ్లీ పిండి అయితే కలుపుతున్నాను. కొంచెం అయితే ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని ఇడ్లీ పిండి కలుపుకున్నాను. ఇంకా ఈరోజైతే మా పిల్లలు అయితే టిఫిన్ చేయమన్నారు ఫ్రెండ్స్. టిఫిన్ చేయక చాలా రోజులు అయింది కదా ఫ్రెండ్స్. మా పిల్లలు వస్తేనే టిఫిన్ చేస్తాను నేను. మా పిల్లలు కూడా ఇడ్లీ చేయమ్మా అని చెప్పారు. ఈరోజైతే ఇడ్లీ చేస్తున్నాను టిఫిన్. కొన్ని వాటర్ పోసుకున్నాను ఇడ్లీ పాత్రలో. అలాగే ఇడ్లీ ప్లేట్లకి అయితే కొంచెం ఆయిల్ పోసుకుంటాను. అలా ఆయిల్ పోసుకుంటే ఇడ్లీలు చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. అందుకే ఇడ్లీ ప్లేట్లో ఆయిల్ పోసుకుంటున్నాను. ఇడ్లీలు అయితే చాలా బాగా వస్తాయి అలా ఆయిల్ పోసుకుంటే. ఇంకా ఇడ్లీ పిండి అయితే వేసుకుంటున్నాను ఇడ్లీ ప్లేట్లో. ఇంకా పిల్లలు ఉంటే ఫ్రెండ్స్ మేమైతే ఇడ్లీలు చేసుకుంటాం, ఏమన్నా టిఫిన్ చేసుకుంటాం పిల్లలు వస్తేనే. ఇంకా పిల్లలు లేకపోతే మీ ఇద్దరే కదా అనేసి ఇంకా మేమైతే టిఫిన్ చేసుకోం ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు అయితే లేగలేదు ఫ్రెండ్స్. పిల్లలు లేగే లోపలైతే ఈ టిఫిన్ పెట్టేద్దామనేసి టిఫిన్ అయితే పెడుతున్నాను. ఇంకా ఇడ్లీలు అయ్యే లోపలైతే మా పిల్లల్ని లేపుతాను. ఇంకా ఇడ్లీ అయితే పెట్టాను ఫ్రెండ్స్ స్టవ్ మీద. ఇంకా ఇప్పుడైతే ఇడ్లీ పెట్టాక ఇంకా పిల్లల్ని ఇంకా పాపం హాస్టల్ దగ్గర పాపం చీకటితో లేస్తారు కదా అనేసి నేనే లేపలేదు. ఇడ్లీ అయ్యే లోపలైతే లేపుదామనేసి ఇడ్లీ అయితే పెట్టానుగా. ఇడ్లీ పెట్టేసి ఇల్లు అయితే ఊడుస్తున్నాను. నేను మొన్న వీడియోలో పెట్టాను కదా ఫ్రెండ్స్ ఈత చీపురు కట్ట. ఇలా ఇల్లు ఊడ్చుకోవటానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అందుకే ఈత చీపురు కట్ట తయారు చేస్తున్నాను. అలా ఇల్లు ఊడ్చాకైతే ఇంకా పిల్లల్ని లేపుతాను ఫ్రెండ్స్. లేపితే ఇంకా పిల్లలు లేసే లోపలైతే ఇడ్లీలు అవుతాయి. అందుకే ఇడ్లీలు పెట్టాను స్టవ్ మీద. ఒక పక్క ఇడ్లీలు అవుతున్నాయి, ఒక పక్క ఇడ్లీ చట్నీ చేస్తున్నాను. ఇంకొక పక్క ఫ్రెండ్స్ ఇంకా పల్లీలు కొన్ని పచ్చిమిర్చి చేసి ఆయిల్లో వేపుతున్నాను ఇడ్లీ చట్నీకి. అలా కొన్ని పల్లీలు కొన్ని పచ్చిమిర్చి అలా వేపుకొని కొంచెం ఆయిల్లో. ఇంకొక పక్క ఇడ్లీలు అవుతున్నాయి. ఒక పక్క ఇడ్లీ చట్నీ చేస్తున్నాను, పల్లీ చట్నీ. ఇంకా పల్లీలు అయితే వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఇంకా పిల్లలైతే లేసే లోపలైతే ఇడ్లీలు అయితే తయారు చేసి ఉంచుతాను. ఇంకా కొంచెం ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్, మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడైతే ఇడ్లీ చట్నీ తాలింపిస్తున్నాను, పల్లి చట్నీ. కొన్ని తాలింపు గింజలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు. ఇంకా ఇడ్లీలు అయితే అయిపోయాయి, పల్లి చట్నీ కూడా రెడీ అయిపోయింది. మా పిల్లలు అయితే లేసే లోపలైతే ఇంకా రెడీ చేశాను.
ఇంకా స్టవ్ అయితే తెరుచుకున్నాను ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ పడ్డది అనేసి. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.